Hi engineers and future engineers. Welcome to day 9 of logic building. ఈ రోజు మనము ఒక కొత్త ప్యాటర్న్ నేర్చుకుందాం. సో మీరు కనుక డే 8 ఆఫ్ లాజిక్ బిల్డింగ్ చూస్తుంటే మనం అక్కడ ఈ పర్టికులర్ ప్యాటర్న్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు కొంచెం కాంప్లెక్సిటీ పెంచడానికి ప్రీవియస్ ప్యాటర్న్ నుంచి ఈ ప్యాటర్న్కి నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టార్ని తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా కొన్ని స్టార్స్ని దీంట్లో నుంచి తీసేస్తున్నాను. కేర్ఫుల్లీ అబ్జర్వ్ నేను ఏమేమి తీసేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను కొన్ని స్టార్స్ తీసేసాను. నౌ లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్యాటర్న్. ఇక్కడ కొంచెం కాంప్లెక్సిటీని మనం ఇంక్రీజ్ చేసామన్నమాట. సో నౌ లెట్స్ ట్రై. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే క్వశ్చన్ కనుక ఇంటర్వ్యూలో అడుగుంటే హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుంటే మీరు ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్పాలి, దాని తర్వాత ఆప్టిమల్, దాని తర్వాత టైం కాంప్లెక్సిటీ, దాని తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ఫాలో ఇన్ ఇంటర్వ్యూ. ఇలా ఫాలో అవ్వాలి జనరల్ రికమెండేషన్. చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్లో ఇంటర్వ్యూస్ కూడా ఈ స్టెప్స్ ఫాలో అవుతారు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ముందైనా. సో ఇప్పుడు వాట్ కెన్ బి ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్? ఏముంది, సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్స్ రాయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫస్ట్ రోలో చూసుకుంటే లైక్ ఈ రోలో చూసుకుంటే ఓన్లీ ఒక స్టార్ ప్రింట్ చేయాలి. ఆ స్టార్ ఎక్కడ ప్రింట్ చేయాలి? ఓకే, బేస్ అనే దాన్ని ఎప్పుడైనా మనం ఒక ఆదర్శం కింద తీసుకుంటాం. ఓకే, 1 2 3 4 ఇక్కడ ఫస్ట్ 4 కాలమ్స్లో ఇక్కడ స్టార్స్లో అంటే 4 స్పేసెస్ ఉన్నాయి. దాంతో 5th దాంట్లో స్టార్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, సింపుల్గా ప్రింట్ 1 2 3 4 స్పేసెస్ ఇచ్చి డబల్ కోట్స్లో స్టార్ ఇచ్చేసి ఇలా వదిలేస్తావు. అన్న రైట్ సైడ్ స్టార్స్ గురించి నీకు అవసరం లేదా అంటే, రైట్ సైడ్ స్పేసెస్ గురించి నీకు అవసరం లేదా అంటే అవసరం లేదు. ఎందుకంటే సింపుల్ ఇక్కడ నేను ప్రింట్ ఎల్ఎన్ రాస్తే అయిపోతుంది, న్యూ లైన్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ ఈ సైడ్ ఎన్ని స్పేస్లు ఇవ్వాలి? 1 2 3 స్పేస్లు ఇచ్చుకుంటా. ఇక్కడ నేను రిప్రజెంటేషన్ కోసం ఇక్కడ డాష్లు ఇస్తున్నా కదా, దట్ స్పేస్ ఇన్ యువర్ ల్యాప్టాప్. ఒక స్టార్, మళ్ళీ ఒక స్పేస్, మళ్ళీ ఒక స్టార్ అయిపోయి. నెక్స్ట్ దానికి కూడా అంతే, ప్రింట్ మళ్ళీ స్పేస్ స్టార్ ఇట్లా. సో దిస్ ఈజ్ అన్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. మీరు ఇంటర్వ్యూకి చెప్తారు, ఇంటర్వ్యూ బి లైక్ ఓకే ట్రై టు బిల్డ్ సంథింగ్ జనరిక్ అంటాడు. ఇదంటే మీరు ఇప్పుడు ఈ ఒక స్టార్ ప్యాటర్న్లో మీరు కొంచెం మార్పులు చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రో ఇంక్రీజ్ చేశారు అనుకోండి, ఇక్కడ మీరు ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. సో నాకు ఇలా వద్దు, ఏదైనా ఆప్టిమల్గా బిల్డ్ చేయ అంటాడు. సో లెట్స్ ట్రై టు బిల్డ్ సంథింగ్ ఆప్టిమల్. సో బిఫోర్ డూయింగ్ దట్ జస్ట్ లెట్ మీ కాపీ దస్. కాపీ. ఓకే, న్యూ పేజ్కి వెళ్దాం. పేస్ట్. ఎస్, గుడ్ ఇనఫ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఏం చేయాలి మనం? వీ నీడ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఐ అండ్ జే. కరెక్ట్? సో ఫస్ట్ నెంబరింగ్స్ ఇచ్చుకుందాం. సో ఆల్వేస్ రిమెంబర్ ద లెఫ్ట్ ఆర్ ఈ వీటిని మనం రోస్ అంటాం అనమాట. వీటిని మనం 0 1 2 3 4, రైట్ సైడ్ కూడా 0 1 2 3 4 5 6 7 8. సో మీరు కనుక లాస్ట్ వీడియో చూస్తున్నారు అని అనుకుంటున్నారు అందరూ. సో జనరల్గా నేను డైరెక్ట్గా కోడ్ రాసేస్తున్నా. సో ఈ మన ప్రీవియస్ కోడ్ రాస్తాం మనం ఏదైతే చేసామో, ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, I ప్లస్ ప్లస్, for int j equal to 0, j less than or equal to 8, j plus plus, if j is greater than or equal to 4 plus I. కరెక్ట్ అని రాసేది తప్పు. 4 minus I and j is less than or equal to 4 plus I. If this is true, print a star. If not, print a space. Print ln. ఓకే, సో మీరు కనుక లాస్ట్ వీడియో చూసి ఉంటే మీకు ఇక్కడ వరకు అర్థమై ఉంటుంది. మనము దిస్ ఈస్ ద కోడ్ దట్ వీ హావ్ డన్ టు సాల్వ్ ద ప్రీవియస్ ప్యాటర్న్. ఇప్పుడు మనము ఇక్కడ దిస్ కోడ్ ఈజ్ యూస్ఫుల్ టు సాల్వ్ ద ప్యాటర్న్ వేర్ అన్ని స్టార్స్ ఉంటాయి. ఇక్కడ 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 ఇలా ఈ ప్యాటర్న్ని సాల్వ్ చేయడానికి దిస్ ఇస్ ద కోడ్ అనమాట. ఇక్కడ నేను స్పేస్ తీసేసాను. ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్స్ అనేటివి ఆల్టర్నేటివ్గా ప్రింట్ అవుతున్నాయి.
సో ఒకసారి స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత యూనిట్ టు ప్రింట్ స్టార్స్ ఆల్టర్నేటివ్లీ నౌ. స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ స్పేస్ స్టార్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. సో టు గివ్ యూ అన్ అవేర్నెస్ అండ్ టు ఫాలో బేసిక్ స్టెప్స్ మనం ఐ వాల్యూస్ జే వాల్యూస్ రాసుకుందాం. I ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 4, I ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే I ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఆల్వేస్ రిమెంబర్ డొనేట్ రోస్ యాజ్ I, జేస్ యాజ్ కాలమ్, రోస్ కాలమ్స్ క్లియర్. I ఈజ్ ఈక్వల్స్ టు 1, జే ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ ఎక్కడెక్కడ ప్రింట్ చేయాలి, 3లో ప్రింట్ చేయాలి, 5లో ప్రింట్ చేయాలి, 3 5. I ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు జే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ I ఈజ్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు జేలో 2లో స్టార్ ప్రింట్ చేయాలి, 4లో స్టార్ ప్రింట్ చేయాలి, 6లో స్టార్ ప్రింట్ చేయాలి. ఓకే, సో 2 4 6. I ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు జే ఈజ్ ఈక్వల్స్ టు నువ్వు ఎక్కడెక్కడ స్టార్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు 3th రోలో ఫస్ట్ కాలమ్, థర్డ్ కాలమ్, 5th కాలమ్, 6th 7th కాలమ్లో స్టార్స్ ప్రింట్ చేయాలి. సో 1 1 3 5 7. I ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు జే ఈజ్ ఈక్వల్స్ టు 0 2 4 6 8. నువ్వు ఇలా కాలమ్స్తో ప్రింట్ చేయాలి. నౌ లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ దిస్ కోడ్. ఈ పర్టికులర్ కోడ్ ఇక్కడ ఏదైతే రాశానో ఇది దీనికి పనిచేస్తుంది. 6 3 5 7 ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో స్టార్స్ ప్రింట్ చేస్తుంది. నౌ హౌ టు ట్యాకిల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆలోచిద్దాం హౌ టు బిల్డ్ అ లాజిక్. ఓకే, నేను ప్రతిసారి ఫస్ట్ స్టార్ని ప్రింట్ చేయాలి. స్టార్ని ప్రింట్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ ఈ ఫస్ట్ స్టార్ని ప్రింట్ చేస్తాను నా కండిషన్ ప్రకారం, స్పేస్ తీసుకుంటా, మళ్ళీ స్టార్ని ప్రింట్ చేస్తా, మళ్ళీ స్పేస్ తీసుకుంటా. సో ఆల్టర్నేటివ్స్గా నువ్వు స్పేసెస్ ఇవ్వాలి. ఎలా ట్యాకిల్ చేయాలి? ఫస్ట్ ఏం చేద్దామంటే ఆల్టర్నేటివ్గా ప్లే చేయాలి. నేను ఆల్టర్నేటివ్గా స్టార్స్ని స్పేసెస్ని ప్రింట్ చేయాలి నేను ఇన్ ద గివెన్ రేంజ్. అంటే స్టార్ట్ టు ఎండ్ అని ఒక రేంజ్ నేను తీసుకుంటే దీంట్లో ఇక్కడ స్పేస్ రావాలి, మిగతా అన్ని స్టార్స్ రావాలి. ఓకే, హౌ టు ట్యాకిల్ దిస్ నౌ? లెట్స్ థింక్ ఆఫ్ దిస్. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం ఎక్స్ట్రా, ఎందుకంటే ఇక్కడ మనం ఒక కొత్త కాన్సెప్ట్ కావాలి. ఒక వేరియబుల్ తీసుకుందాం. సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంట్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటున్నాను. ఓకే, సో ఐఎమ్ కన్సిడరింగ్ ఏ ఫ్లాగ్ అండ్ ఐఎమ్ కీపింగ్ ద ఫ్లాగ్ వాల్యూ యాజ్ 1. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్తో పాటు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ట్రూ అవుద్ది కదా మనకి. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ 3 4 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను అనుకోండి. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ 3 4 5 అనే ఒక ప్యాటర్న్ని ప్రింట్ చేస్తుంది, అవును కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే అండ్ అని రాసి ఇదే స్టేట్మెంట్కి ఇంకొంచెం పొడిగిస్తూ ఇక్కడ పొడిగిస్తూ అండ్ ఫ్లాగ్ అని రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ అంతా ట్రూ అయింది అనుకోండి, ఇది ఎట్లయినా ట్రూ 1 అంటే ట్రూ. సో ఈ బ్లాక్ అంతా ట్రూ అయిపోద్ది. సో యాడింగ్ దిస్ ఈజ్ నాట్ మేకింగ్ మచ్ డిఫరెన్స్ టు మై కోడ్. ఫైన్. సో ఇప్పుడు కూడా ప్యాటర్న్ ఇలా ప్రింట్ అవుతుంది, 3 4 5ని ప్రింట్ చేస్తుంది. కానీ మనం ఆల్టర్నేట్గా ప్రింట్ చేయాలి. సో ఓకే, ఫస్ట్ టైం నువ్వు 3ని ప్రింట్ చేయడానికి వచ్చావు అనుకుందాం. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇఫ్ కండిషన్ ట్రూ అవుద్ది. ఎలా అవుద్దన్నా అంటే జే వాల్యూ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ గోస్ టు 8. 0 ఈజ్ 4 - I వాల్యూ 1 అనుకో. ఓకేనా, జస్ట్ చెప్తున్నా 4 - 1 ఎంత అవుద్ది? 3 అవుద్ది. సో ఈ 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ, ఫాల్స్, ఎల్స్లోకి వచ్చి స్పేస్ని ప్రింట్ చేస్తావు. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూవా, ఫాల్స్, స్పేస్ని ప్రింట్ చేస్తావు ఎల్స్లోకి వచ్చి. 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్, ఎల్స్లోకి వచ్చి స్పేస్ని ప్రింట్ చేస్తావు. 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. నెక్స్ట్ కండిషన్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 + I 4 + 1 5 ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. ఫ్లాగ్ 1 ట్రూ ఉంది. ట్రూ అండ్ TRUE ట్రూ, స్పెల్లింగ్స్ రావు అనుకోకండి. ట్రూ అండ్ ట్రూ ఇస్ ట్రూ. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ కంక్లూడెడ్కి 3 అనే దాంట్లో స్టార్ని ప్రింట్ చేయాలనుకున్నాం. ఫైన్, వెల్ అండ్ గుడ్. వెళ్ళి మనం ఇక్కడ స్టార్ని ప్రింట్ చేసాం అనుకోండి. ఫైన్, ఇప్పుడు మళ్ళీ 4 వస్తుంది. మనం రాసుకున్న ఈ కండిషన్స్ ప్రకారం 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూ. ఇప్పుడు ఈ ఫ్లాగ్ అనే వేరియబుల్ కూడా ట్రూవే. సో మళ్ళీ స్టార్ని ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ నాకు 4th బ్లాక్లో స్టార్ వద్దు. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఈ స్టేట్మెంట్ని మనం మార్చలేము, ఎందుకంటే ది స్టేట్మెంట్ ఈజ్ జనరిక్. నేను ఏదైనా ఫ్లాగ్తోనే ఆడుకోవాలి. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ సింపుల్, నేను స్టార్ ప్రింట్ చేసేటప్పుడు ఈ ఫ్లాగ్ వాల్యూని 0 కింద అప్డేట్ చేస్తాను.
ఎప్పుడైతే నేను స్టార్ని ప్రింట్ చేస్తున్నానో ఈ ఫ్లాగ్ వాల్యూని 0 కింద అప్డేట్ చేస్తున్నా. ఎందుకన్నా లెట్స్ థింక్ అబౌట్ దిస్. ఎందుకు చేస్తున్నాం? లెట్స్ థింక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు 3లో స్టార్ని ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ టైం స్టార్ని ప్రింట్ చేయకూడదు. నా దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఈ ఎంటైర్ బ్లాక్లో నేను దేన్నైనా ఈ కండిషన్ ఫెయిల్ అవ్వాలి. నాకు ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతేనే నేను ఎల్స్లోకి వెళ్ళి స్టార్ ప్రింట్ చేస్తాను. ఈ కండిషన్ ఫెయిల్ అవ్వాలంటే నాకు ఇంకేదైనా ఆప్షన్ ఉందా? నేను ఈ కండిషన్ని మార్చలేను, ఈ కండిషన్ని మార్చలేను. నా దగ్గర ఉన్నది ఎవరు? ఈ ఫ్లాగ్ అని ఒక వ్యక్తి. అదే ఫ్లాగ్ని 0 కింద అప్డేట్ చేస్తే ఏమవుతుంది? ఈ కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోతుంది. ఎందుకు ఫాల్స్ అవుద్దన్నా? 4 is greater than or equal to 4, 4 is less than or equal to 5. This condition is absolutely true. True and false. What will be the output? False. సో నువ్వు ఎల్స్లోకి వస్తావు. ఎల్స్లోకి వచ్చి స్పేస్ని ప్రింట్ చేస్తావు. సూపర్, స్పేస్ని ప్రింట్ చేసావు. స్పేస్ని ప్రింట్ చేసిందో మళ్ళీ నువ్వేం ప్రింట్ చేయాలి? స్టార్. ఇప్పుడు మళ్ళీ వెళ్తాం. ఇప్పుడు జే వాల్యూ 5 అవుతుంది. ఫస్ట్ మనం కొంచెం మన దగ్గర ఉన్న ఈ చిన్నపాటి పీస్ని కొంచెం ఎరేస్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? కమాన్, 5 is greater than or equal to 3, 5 is less than or equal to 5. ఇందాక 4 is greater than or equal to 4 రాసా. ఇది తప్పు. 4 is greater than or equal to 3 కండిషన్. ఓకేనా? ఓకే, గుడ్. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ కరెక్టే, ట్రూ అయినాయి, బాగుంది. ఇప్పుడు ఫ్లాగ్ వాల్యూ ఏముంది? మళ్ళీ 0నే ఉంది, ఫాల్స్ ఉంది. ట్రూ అండ్ ఫాల్స్ మళ్ళీ ఫాల్స్ అయిపోద్ది. కానీ ఇక్కడ నువ్వు స్టార్ని ప్రింట్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఓకే, స్టార్ని ప్రింట్ చేసినప్పుడు ఫ్లాగ్ వాల్యూని ఎలా అయితే అప్డేట్ చేస్తున్నానో, నేను స్పేస్ని ప్రింట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఫ్లాగ్ వాల్యూని అప్డేట్ చేస్తా అని అనుకుందాం. సరేనా? నేను అందుకని ఏం చేస్తా, ఇక్కడ సింపుల్గా ఇక్కడ కూడా ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తా. ఇప్పుడు ఏమవుద్ది? నువ్వు ఇక్కడ ఈ 4th బ్లాక్లో స్పేస్ని ప్రింట్ చేసిన తర్వాత ఫ్లాగ్ వాల్యూని ఏం చేస్తున్నావు? మళ్ళీ 1 కింద అప్డేట్ చేస్తున్నావు. అందుకని ఏమవుతుంది? ఎప్పుడైతే 5 అనే సినారియోని వ్యాలిడేట్ చేస్తావో అప్పుడు ఈ ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుంది, స్టార్ని ప్రింట్ చేస్తుంది. నేను మీకు కొంచెంగా అర్థమైంది అనుకుంటున్నా. నా ఒక కంప్లీట్ ఒక వాల్యూని ఇటరేట్ చేస్తా, మీకు ఇంకొంచెం బెటర్గా అర్థం అవ్వచ్చు. గివ్ మీ 1 సెకండ్, లెట్ మీ ఎరేజ్ దిస్ ఎవ్రీథింగ్. పో అమ్మా పో మ్యాజిక్ బోర్డ్ అయితే ఏమైనా ఫైన్. ఇప్పుడు చూడండి, క్లియర్గా చూడండి. నేను ఏం చేసా? ఒక స్టార్ని ప్రింట్ చేయంగానే ఫ్లాగ్ వాల్యూని 0 చేస్తున్నా. ఒక స్పేస్ని ప్రింట్ చేయగానే ఫ్లాగ్ వాల్యూ 1 చేస్తున్నా. కరెక్టా? ఇప్పుడు ఇది మనం I ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు 3కి వాడదాం. ఓకేనా? I ఈజ్ ఈక్వల్ టు 3. ఈ స్టేట్మెంట్ ఏమవుద్ది? ఈ స్టేట్మెంట్ గురించి ఆలోచించండి. ఓకేనా? ఈ స్టేట్మెంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం j షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ I వాల్యూ ఎంత? 3. 4 మైనస్ 3 ఎంత? 1. అండ్ j షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ప్లస్ I వాల్యూ ఎంత? 3. 4 ప్లస్ 3 ఎంత? 4. 5 6 7 7. దిస్ ఇస్ ద కండిషన్. ఈ కండిషన్ అండ్ ఫ్లాగ్ ఉంది. ఓకేనా? ఆచారం ప్రకారం ఒక చిన్న డబ్బా తీసుకొని ఆ డబ్బాకి ఒక ఫ్లాగ్ అని ఒక వేరియబుల్ పేరు పెట్టుకొని దీంట్లో ఇనిషియల్ వాల్యూ ఎంత ఇస్తున్నాను? 1. ఇక్కడ 1ని పెట్టుకుందాం. క్లియర్? ఇప్పుడు లెట్ స్టార్ట్ ఇటరేటింగ్ ద లూప్స్. జే వాల్యూ ఎక్కడితో స్టార్ట్ అవుతుందండి? ఆచారం ప్రకారం 0 నుంచి స్టార్ట్ అయ్యి 8 వరకు వెళ్తుంది. సో నా వాల్యూ 0 ఉన్నప్పుడు 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూవా ఫాల్స్? సింపుల్ గెల్స్లోకి వస్తా, స్పేస్ని ప్రింట్ చేస్తా, ఫ్లాగ్ వాల్యూ 1 ఉంచుతా. పర్ఫెక్ట్. జే వాల్యూ అప్ అండ్ అవుద్ది. ఇక్కడ ఒక చిన్న జే డబ్బా కూడా గీసుకుందాం. ఇప్పుడు జే వాల్యూ 1 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూవా ఫాల్సా? ట్రూ. 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ. అండ్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ట్రూవా ఫాల్సా? ట్రూ. అండ్ ఫ్లాగ్ వాల్యూ ఎంత ఉంది? కరెంట్లీ ట్రూ ఉంది, 1. సో అన్నీ ట్రూ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ట్రూ అవుతే ఏం చేస్తాం? ఆచారం ప్రకారం ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే ఏం చేస్తుంది? ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ బ్లాక్లో ఏముంది? స్టార్ని ప్రింట్ చేయమని చెప్పింది. నువ్వు సింపుల్గా వెళ్ళి ఇక్కడ స్టార్ని ప్రింట్ చేస్తావు. అద్భుతం. స్టార్ని ప్రింట్ చేస్తే ఏం చేస్తున్నావు? ఫ్లాగ్ వాల్యూని అప్డేట్ చేస్తున్నావు. ఎంతతో అప్డేట్ చేస్తున్నావు? 0 తోటి. ఇది 1 ఫ్లాగ్లో ఎంచిపోయి 0 అనే వాల్యూ వస్తుంది. ఓకే, ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మళ్ళీ జే వాల్యూ పెరుగుద్ది. జే వాల్యూ 1 నుంచి ఎంతకి వెళ్తుంది? 2కి వెళ్తుంది. ఇప్పుడు 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అండి. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అండి. నా ఫ్లాగ్ వాల్యూ ఎంత? 0 ఉంటే ఆచారం ప్రకారం ఏం చేయాలి? ట్రూ ఫాల్స్. ఇదంతా కలిపి నీకు ఏమొస్తుంది? అవుట్పుట్ కింద ట్రూ వస్తుంది. ఇది ఏమంటుంది? ఫాల్స్ అంటుంది. సో మొత్తం ఏమవుద్ది లాస్ట్కి? ఫాల్స్. నువ్వు స్టార్ని ప్రింట్ చేస్తావా? చెయ్యవు.
ఎల్స్లోకి వెళ్తావు. ఎల్స్లో ఏమంటుంది అది స్పేస్ని తీసుకోరా బాబు అంటుంది. స్పేస్ని ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఏమంటుంది ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ 1 కిందకి అప్డేట్ చేయరా అంటుంది. ఫ్లాగ్ని 1 చేస్తాం. క్లియర్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం కొంచెం ఫస్ట్ మనం స్పేస్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, స్పేస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు జే వాల్యూ ఎంత నడుస్తుంది మనది ఇప్పుడు 3. 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అండ్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అండ్ ఫ్లాగ్ వాల్యూ ఎంత ఉంది 1. ఓకే 1. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. ఆచారం ప్రకారం ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయింది. అది అప్పుడు ఏం చేస్తుంది స్టార్ని ప్రింట్ చేస్తుంది. స్టార్ని ప్రింట్ చేస్తుంది. సి జే ఈక్వల్ టు 3 కరెక్ట్గా జే ఈక్వల్ టు 3లో స్టార్ ప్రింట్ అయింది. రాక్ అదేమంటుంది ఫ్లాగ్ని 0 0 అంటుంది. ఫ్లాగ్ని కొట్టేసి 0. క్లియర్. మళ్ళీ అది జే వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది అప్డేట్ మర్చిపోయింది ఇక్కడ 4. 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అండ్ ఫ్లాగ్ వాల్యూ ఎంత ఉంది 0. ఈ రెండు ట్రూ, ఇది ఫాల్స్. అవుట్పుట్ ఏమవుద్ది ఫాల్స్. ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్ ఏమంటుంది స్పేస్ని ప్రింట్ చేయరా అంటుంది. I ఈజ్ ఈక్వల్ టు 3, జే ఈజ్ ఈక్వల్ టు 4. I ఈజ్ ఈక్వల్ టు 3, జే ఈజ్ ఈక్వల్ టు 4. ఏముంది స్పేస్ని ప్రింట్ చేసిన. పర్ఫెక్ట్. ఫ్లాగ్ వాల్యూని అప్డేట్ చేయరా సోదరా అంటుంది. ఫ్లాగ్ వాల్యూని అప్డేట్ చేస్తా. అయిపోయి. మళ్ళీ ఇప్పుడు నా జే వాల్యూ ఎంత 4ని కొట్టేసి 5. 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అండ్ ఫ్లాగ్ వాల్యూ ఎంత 1. ట్రూ ఆల్ ట్రూ కాబట్టి ట్రూ. స్టార్ని ప్రింట్ చేస్తావు. మళ్ళీ ఏం చేస్తున్నావు ఫ్లాగ్ వాల్యూని అప్డేటింగ్ బ్యాక్ ఇట్ టు 0. సో ఐ వాల్యూ 3, జే వాల్యూ 5. స్టార్ ఉందా లేదా ఐ వాల్యూ 3, జే వాల్యూ 5. స్టార్ని ప్రింట్ చేసాం. పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏమవుద్ది జే 5 నుంచి 6కి వెళ్తుంది. 6 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఫ్లాగ్ వాల్యూ ఎంత 0. ఇక్కడ చూడు 0 రాసుకున్నాం. 0 ఏమవుద్ది ఫాల్స్ అవుద్ది. ఇఫ్ ఏమంటుంది నేను ఎగ్జిక్యూట్ అవ్వ అంటుంది. ఎల్స్ ఏమంటుంది నేను ఎగ్జిక్యూట్ చేస్తా అంటుంది. స్పేస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫ్లాగ్ వాల్యూని ఏం చేస్తున్నాను మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం. అప్డేటింగ్ ఇట్ బ్యాక్ టు 1 కింద అప్డేట్ చేస్తాం. అయిపోయింది. జే వాల్యూ ఏమంటుంది దాన్ని కూడా అప్డేట్ చేయరా బాబు అంటుంది. అప్డేట్ చేసాం. జే ఈజ్ 7 నౌ. ఇప్పుడు మళ్ళీ 7 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అండ్ ఫ్లాగ్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. ఈజ్ ఇస్ ట్రూ అన్ని ట్రూ. గ్రంథం ప్రకారం ఏం చేయాలి ఏదో చెప్దాం అనుకున్నా ఎట్లనో వచ్చింది అది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఏం చేయాలి స్టార్ని ప్రింట్ చేస్తాను. అదేమంటుంది ఫ్లాగ్ వాల్యూ 0 0 బాబు అంటుంది. నేను వెళ్ళి ఫ్లాగ్ వాల్యూని 0 చేస్తాను. కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు బట్ ట్రై టు కాన్సన్ట్రేట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొంచెం స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి. ఏదో సినిమాలో ఉంటుంది స్పేస్ కావాలని, అలా స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అరవింద సమేత అనుకుంటా కాదు, ఎన్టీఆర్ మూవీ ఏదో గుర్తురాట్లేదు అదేలే. నెక్స్ట్ 8 జే ఈక్వల్ టు 8. 8 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ 8 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అండ్ ఫ్లాగ్ వాల్యూ ఎంత 0. 8 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 ట్రూ. 8 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ట్రూ. నో, ఇట్ ఈస్ ఫాల్స్. ఇక్కడే ఈ బ్లాక్ ఆగిపోద్ది. ఇక్కడ వరకు అసలు ఫ్లాగ్ వరకు వెళ్ళాం. సో మీరు చూసుకుంటే ఈ స్టార్ నుంచి ఈ స్టార్ వరకే మన ఫ్లాగ్తో అవసరం. ఒకసారి ఈ స్టార్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్లాగ్తో నీకు అవసరమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అయినా ఫాల్స్ అయిపోద్ది కాబట్టి. సో దిస్ ఈస్ ద లాజిక్. ఈ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. ఇంకొకటి చెప్తున్నా, చాలామంది ఏం చేస్తారంటే అన్నా నువ్వు చెప్పినట్టే కోడ్ రాసా అన్న అయినా నాకు వర్క్ అవ్వట్లేదు అంటారు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు చెప్పాలా? మీరు ఈ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే స్టేట్మెంట్ని కరెక్ట్ రాస్తారు, ఈ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అనే స్టేట్మెంట్ కూడా కరెక్ట్ రాస్తారు. కానీ ఈ ఇంటూ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉందని చూసారా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు మీరు. ఓకే అన్న ఏం అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు నేను చడపలేను. చూడండి, దీన్ని అవుటర్ లూప్ అంటారు. ఓకే, దీన్ని ఇన్నర్ లూప్ అంటారు. మీరు ఇంటూ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకొచ్చి ఈ ఇన్నర్ లూప్లో రాస్తారు. మ్యాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళే బట్టి కొట్టే స్టూడెంట్స్ అనమాట. వీడియో అంతా చూసి అర్థమైంది అనుకుంటారు, బట్ స్టిల్ కోడ్ రాసేటప్పుడు ఓకే అన్న ఇంటూ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 రాస్తాడని ఇక్కడ రాసిస్తారు. దాన్ని బట్టి కొట్టమంటారు. మీకు ఇంకా అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని. అవుటర్ ఫర్ లూప్లో రాయాలి ఇంటూ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్న. అవుటర్ ఫర్ లూప్లో ఇంటూ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకు రాసా ఇంకా అర్థం కాలేదు అన్న అడిగితే నన్ను నా ఫ్లాగ్ వాల్యూ 1 ఉంటుంది. నేను ప్రతిసారి 1తో స్టార్ట్ చేస్తాను. ఎందుకు? నువ్వు ఈ ఫస్ట్ స్టార్ని ప్రింట్ చేయాలి అంటే నీకు సాయిరామ్ నీకు చెప్తా. ఇక్కడ నీకు 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 - i అండ్ జే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 + i.
ఈ స్టేట్మెంట్ ఉంది చూసారా, ఈ స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎప్పుడైతే నీకు ఫస్ట్ స్టార్ని ప్రింట్ చేయాలో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మనం ప్రతిసారి ఫస్ట్ స్టార్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేను ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. అన్న ఇప్పుడు ఫ్లాగ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇక్కడ స్టార్స్ ప్రింట్ అవ్వవు అంటే అవ్వవు. ఎందుకు అవ్వవు? దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ విల్ టేక్ కేర్ అక్కడ స్టార్స్ ప్రింట్ అవ్వకుండా. అన్న ఈ స్టేట్మెంట్ ఎలా టేక్ కేర్ తీసుకుంటుంది అంటే ఒకసారి నువ్వు డే 8 వీడియో చూడు, ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. ఓకే సారీ అయిపోలేదు ఇంకా. ఓకే దిస్ ఇస్ ద వీడియో, దిస్ ఇస్ ద కోడ్. ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకోవాలి. ఎంత టైం తీసుకుంటున్నాం? సేమ్ ఒక అవుటర్ ఫర్ లూప్, ఒక ఇన్నర్ ఫర్ లూప్. అవుటర్ ఫర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ 4 times, ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ 8 times. ఈ 4ని n అనుకుని ఈ 8ని m అనుకుంటే ఇట్ ఈస్ బిగ్ O ఆఫ్ n ఇంటూ m. n ఇంటూ m ఎందుకన్నా ప్రతి ఒక్క రో దీన్ని నువ్వు n అనుకుంటే ఇది m టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది n అనుకుంటే ఇది m టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది n అనుకుంటే ఇది m టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క రోకి అంటే ప్రతి ఒక్క ఐకి ఈ j 8 times ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకనే ఒక్కసారికి ఇది 8 సార్లు వర్క్ అవుతుంది. ఎందుకంటే n ఇంటూ m టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? నేను ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ని వాడలేదు. int i ఈక్వల్ టు 0 తీసుకున్నావు కదా అంటే int i ఈజ్ ఈక్వల్ టు 0 అనేది చాలా తక్కువ మెమరీ. అవన్నీ పక్కన పెడితే అవన్నీ కాన్స్టెంట్ మెమరీస్ కిందకి వస్తాయి అనమాట. సో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఈజ్ బిగ్ O ఆఫ్ n ఇంటూ m. స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ బిగ్ O ఆఫ్ n. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో డే 9 వీడియో ప్రాపర్గా అర్థం అవ్వాలంటే మీరు డే 8 వీడియో చూడాలి. రెండు కలిపి వీడియోలో చెప్తే వీడియో చాలా పెద్దగా అయిపోద్ది. అందుకని డే 8 వీడియో చూడండి. యూ విల్ అండర్స్టాండ్ దిస్ మచ్ బెటర్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. ఇవన్నీ కాకుండా ఇన్ కేస్ మీరు కమెంట్ చేయాలని ఉంది కానీ మీకు ఏం కమెంట్ చేయాలో అర్థం కాకపోతే ఏమని కమెంట్ చేయాలో అది కూడా చెప్తాం. CFBR అనగా కమెంట్ ఫర్ బెటర్ రీచ్. లింక్డ్ఇన్లో ఈ టర్మినాలజీ చాలా ఎక్కువగా వాడతారు, నేను కూడా మొన్ననే తెలుసుకున్నాం. సో రీచ్ కోసం అలా కమెంట్ చేసేయండి, CFBR అని, కమెంట్ ఫర్ బెటర్ రీచ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. రేపు డే 10 ఇంకో కొత్త ప్యాటర్న్తో వస్తాం. అంటిల్ దెన్ బాయ్.